ప్రసాద్ పేగెట్టి గారు, సో కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఉంది, డిఎన్ఏలోనే ఉంది అనేది ఒక పరిస్థితి. అయితే మరోవైపు అటు పాకిస్తాన్, ముఖ్యంగా ఇక్కడి నేతల విషయంలో రాహుల్ గాంధీ ఆన్ ఫైర్ అనడం, తర్వాత శాంతి గెలవాలి ఇక్కడ అని ఢిల్లీలో ఎన్నికల సందర్భంలో అనడం, సో ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ప్రేమ కురిపించే పరిస్థితులు. సరే, అక్కడ కొంతమంది మంత్రులు అటువంటి ట్వీట్స్, అటువంటి రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా పాకిస్తాన్ ప్రతినిధిగా అక్కడ మనకు కనపడుతున్న నేపథ్యంలో, సో మరి ఇది ఎలాంటి ప్రేమాయణం అటు పాక్ రచిస్తోంది అని అనుకోవాలి? మోదీ మీద ద్వేషమా, దేశం మీద ద్వేషమా, ఎలా అర్థం చేసుకోవాలి మన పౌరులు కూడా? రఘు గారు, మనం ఇక్కడ చూడాల్సింది ఒక ముఖ్యమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి వాజ్పేయి గారు కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ కాంగ్రెస్ ఇన్ పవర్ అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా పవర్ సాధించాలి అన్న దానికి దేశంలో ఎలా విభజన అయిపోయినా పర్వాలేదు, మతాల పరంగా కులాల పరంగా కూడా అయిపోయినా పర్వాలేదు అన్న ఎజిటేషన్స్ ఇవన్నీ చేస్తారు, గొడవలు చేస్తారు, సృష్టిస్తారు అని ఆయన ఎప్పుడో చూశారనమాట. అందు గురించి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఈ మధ్య కాలంలో చూసుకుంటే వీళ్ళు ప్రతి దానికి కూడా ఎక్కడైతే అలజడలు జరుగుతుంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఈ సిఏఏ జరిగింది, దానికి అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ని కేజ్రీవాల్ ని సపరేట్ గా చూడను, ఇద్దరు ఒకటే. కేజ్రీవాల్ ఇంకా విదేశీ శక్తులతో కలిసిపోయి ఆయనకి ఇన్స్టెంట్ గా రిజల్ట్ కావాలి కాబట్టి ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి ఇవి. సో ఇక్కడ వీళ్ళు సిఏఏ ఎజిటేషన్ కానివ్వండి, ఫార్మర్స్ ఎజిటేషన్ జరిగినప్పుడు కానివ్వండి, ఇంకోటి ఈ ఆర్టికల్ 370 ఎత్తేసినప్పుడు గుప్త్కర్ డిక్లరేషన్ అని ఒకటి చేశారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సైన్డ్ చేసిన పార్టీ అన్నమాట. ఆ డిక్లరేషన్ లో ఆ డిక్లరేషన్ ఏమన్నారంటే, వి ఆల్ రీఇటరేట్ అవర్ కమిట్మెంట్ టు కలెక్టివ్లీ ఫైట్ to restore the special status of J&K as guaranteed under the constitution and the commitments made from time to time. This is a unanimity అన్నారు. అంటే ఈ మనము ఎంతో ప్రశాంతంగా అయిపోయింది, ఆర్టికల్ 317 ఎత్తేసారు. అయినప్పటికీ కూడా వీళ్ళ ఏంటి ఉద్దేశము, మళ్ళీ దాన్ని రెస్టోర్ చేస్తాము అంటే వీళ్ళు ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఒక స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఇటువంటి సమయంలో మరి పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కదా వీళ్ళని. నీకు నేను, నాకు నువ్వు టైప్ అన్నమాట ఇది. బట్ ఇది దేశాన్ని పణంగా పెట్టడం, దేశ ప్రజల్ని పణంగా పెట్టడమే కదా. అందు గురించే మోదీ గారు అంత కఠినమైన స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మీరు గత 10 ఏళ్లలో మోదీ గారు ఎప్పుడు అంత కఠినంగా మనలో ఉన్న, అంటే దేశంలో ఉన్న దేశ వ్యతిరేక శక్తుల గురించి ఆయన ఎప్పుడు ఎక్కువ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఇంకా అంటే ఇంకా శిశుపాలుడు తప్పుల్లాగా కౌంట్ చేస్తూ 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 ఇంకా వచ్చేసింది ఆ స్టేజ్ కి. ఇంకా దేశ విభజన శక్తులు ఇంకా ఎవరైతే దేశంలోనే ఉంటూ విభజన చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో, అంటే మనకి ఇక్కడ పవర్ గురించి అటువంటి వాళ్ళని తిప్పి కొట్టడానికి కంపల్సరీ చేస్తున్నారు. మీరు యాక్చువల్లీ ఇందాక గిరిధర్ సార్ చెప్పినట్టు కొంచెం హిస్టరీ గురించి, నెహ్రూ గారి పాలసీలు వాటి గురించి చెప్పారు. ఒక చిన్న ఎక్స్టెన్షన్ చెప్తానండి. కాశ్మీర్ లాంటి ప్రాబ్లం మనకు ఒక్కళ్ళకైనా ఉండేది. సో ఇటువంటి ప్రాబ్లంలు చాలా దేశాలకు ఉన్నాయి. అంటే మన ఇప్పుడు నైబర్ మన చైనానే చూసుకోండి, వాళ్ళది ఈ షింగ్జియాంగ్ ప్రాంతం ఉంది. వాళ్ళది చూసుకుంటే యాక్చువల్లీ మన డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో 45,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. కానీ ఆ షింజియాన్ ప్రాంతం ఏదైతే మొత్తం ప్రావిన్స్ ఉందో అది మొత్తం డిస్ప్యూటెడ్ సైటే అనమాట అది. ఎందుకంటే అక్కడ అందరు ముస్లింసే ఉంటారు ఎక్కువ. కానీ ఆ డిస్ప్యూటెడ్ సైట్ వాళ్ళది ఎంత ఉందంటే 1.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. అంటే 1/6 ఆఫ్ ద చైనా ఆ ప్రాంతం. అయినప్పటికీ కూడా అంటే మనకు డిస్ప్యూటెడ్ సైట్ ఎంత అవుతుందో వాళ్ళ 100 వంతు ఉంటే మన 1వ వంతు అనమాట. కానీ కాశ్మీర్ ఇంత పెద్దగా తీసుకెళ్లి ఆ యుఎన్ దగ్గర తీసుకెళ్లి ఇవి చేశారు. వాళ్ళు ఇలా చేశారు, కొట్టి పడేశారు అందరినీ. ఏం లేదు ఎక్కడ అంత అంత ఎక్కడ. ఇప్పుడు ఇక్కడ డిక్టేటర్ అంటారు. డిక్టేటర్షిప్ అంటే అసలు చైనాలో చూపించాలి కదా. సో చైనా ఏంది వాళ్ళకి మంచి మిత్రుడు వాళ్ళకి.
మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటాయి. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఇక్కడ ఈకో సిస్టమ్ కూడా ఎలా ఉందంటే మనకి కాశ్మీర్ ఫైల్స్ లో చూపించింది. యాక్చువల్ చాలా మంది నేను అక్కడ కాశ్మీర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, కాశ్మీర్ పండితులు ఎవరు వచ్చిన వాళ్ళు నిజంగా వాస్తవం అండి అలా జరిగింది అంటే బాగా చూపించింది చాలా తక్కువ అండి, ఇంకా చాలా ఎక్కువ జరిగింది, అది చూపిస్తే తట్టుకోలేరు. ఆ సినిమా చూసినప్పుడు మా కళ్ళలో నీళ్ళు వచ్చేసి అక్కడ అంత ఇవి జరిగినా సరే వీళ్ళు ఇంకా మేము సపోర్ట్ చేస్తాము. ఏంటంటే ఉట్టి సార్ చెప్పినట్టు అదేంటంటే ఒక పర్టికులర్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ దే హ్యావ్ టు రీనేమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ముస్లిం లీగ్ పార్ట్ 2. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మేనిఫెస్టో కూడా చూసుకున్నా సరే అవన్నీ అపీస్మెంట్ గే ఉన్నాయి కదా. ఈ కాంట్రాక్ట్ లో వీళ్ళకి ఫస్ట్ ఇస్తాము, లేకపోతే మీరు ఇప్పుడు కర్ణాటకలో కూడా చూడండి కొన్ని కంట్రోల్స్ టెంపుల్ మీద పెట్టినవి ఇప్పుడు గుళ్ళ దేవాలయాల మీద పెట్టారు. దాని మీద వచ్చిన ఫండ్స్ మిగతా ప్రార్థనా స్థలాలకు పంపిస్తామంటున్నారు. అంటే ఇంత అపీస్మెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనకు పవర్ రావాల్సిందే. సో ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయిపోయి ఆ 15% 20% వీళ్ళకి రావాలి. దాంతో పాటు మనకి హిందూ సమాజాన్ని ఏం చేయాలంటే విడగొట్టాలి. జిత్నా ఆబాది ఉత్నా హక్ అంటారు. దాంతో ఏంటంటే దీంట్లో ఉన్న క్యాస్ట్లు ఉన్నాయి ఆ క్యాస్ట్లు ఓట్లని కన్సాలిడేట్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే అండి ఈ దేశ వ్యతిరేక చర్యలు అన్నమాట ఇవన్నీ. అందు గురించే మీరు మన మోదీ గారు అంత కఠినంగా చెప్పాల్సి వచ్చింది, చెప్తారు కూడా. బహుశా చెప్పడమే కాదు కఠినమైన చర్యలు కూడా ఉంటాయి మోడీ 3.0లో. సో అదే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.